ది రెసిస్టెన్స్ ఫ్రంట్పై భారత్ యుద్ధం ప్రారంభించింది. రెసిస్టెన్స్ ఫ్రంట్ను ఐక్యరాజ్యసమితి ఉగ్ర జాబితాలో చేర్చేంత వరకు ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. రెసిస్టెన్స్ ఫ్రంట్ను కాపాడడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటుందన్నారు శశి థరూర్. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను భారత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెగేసి చెప్పారు. రెసిస్టెంట్ ఫ్రంట్ను కాపాడాలని చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారాయన. అయితే చైనా ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటుందని కుండబద్దలు కొట్టారు శశి థరూర్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టడానికి భారత్ తలపెట్టిన దౌత్య యుద్ధంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ క్రియాశీలకంగా ఉన్నారు. దౌత్య యుద్ధంలో ఒక అఖిలపక్ష బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. కాగా శశి థరూర్ నాయకత్వంలోని అఖిలపక్ష బృందం ప్రస్తుతం బ్రెజిల్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా బ్రెజిల్ దౌత్యవేత్త సెల్సో అమోరీంతో శశి థరూర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఉగ్రదేశాల జాబితాలోకి ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరును తాము నమోదు చేయించి తీరుతామన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల్లో ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు ప్రస్తావన వచ్చేలా చూస్తామన్నారు. భారత్తో పాటు బ్రెజిల్ కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. భద్రతా మండలిలో సభ్యత్వం కోసం భారత్, బ్రెజిల్లు తమ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు శశి థరూర్. ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గామ్ ఉగ్రదాడి జరిగే వరకు ఈ సంస్థ గురించి ఎవ్వరికీ తెలియదు. ఏప్రిల్ 22న జమ్మూ-కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. వీరిలో 25 మంది భారత జాతీయులు కాగా ఒకరు నేపాల్ జాతీయుడు. ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు ఒక్కసారిగా తెరమీదికొచ్చింది. ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేర్కొంది. వాస్తవానికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ కాదు. ఒక మాటలో చెప్పాలంటే లష్కర్-ఏ-తోయిబా ముసుగు సంస్థే ది రెసిస్టెంట్ ఫ్రంట్. లష్కర్-ఏ-తోయిబా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఏ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినా సదరు దాడుల వెనుక లష్కర్-ఏ-తోయిబా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే లష్కర్-ఏ-తోయిబా ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ. అయితే కొంతకాలంగా లష్కర్-ఏ-తోయిబాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లష్కర్-ఏ-తోయిబా దారుణాలు ఐక్యరాజ్య సమితి దృష్టి వరకెళ్లాయి. సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో కూడా లష్కర్-ఏ-తోయిబా పేరు నమోదై ఉంది. భద్రతా మండలి ఉగ్ర జాబితాలో పేరు నమోదు కావడమంటే చిన్న విషయం కాదు. అన్ని దేశాల పోలీసుల నిఘా సదరు ఉగ్రవాద సంస్థపై ఉంటుంది. దీంతో లష్కర్-ఏ-తోయిబా తన పేరు బయటపడకుండా వేర్వేరు పేర్లతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది. అంటే లష్కర్-ఏ-తోయిబాకు ఒక ముసుగు సంస్థ అవసరమయ్యింది. ఈ నేపథ్యంలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ పేరుతో ఒక కొత్త ఉగ్రవాద సంస్థ పుట్టింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది చాలా కాలం నుంచి మనుగడలో ఉన్న ఉగ్రవాద సంస్థ. 2019 అక్టోబర్లో ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏర్పాటయ్యింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ పుట్టుకొచ్చింది. ఈ ఉగ్రవాద సంస్థకు షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా ఉన్నాడు. అలాగే బాసిత్ అహ్మద్ చీఫ్ కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ది రెసిస్టెంట్ ఫ్రంట్ను ఐక్యరాజ్య సమితి గతంలో ప్రకటించిన ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చాలని ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిపై భారత్ ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ డిమాండ్ సాధన కోసం న్యూయార్క్లో భారత ఉన్నతాధికారులు బృందాలుగా విడిపోయి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం అలాగే ఇతర ఉన్నతాధికారులతో భారత బృందాలు విడివిడిగా సమావేశాలవుతున్నాయి. కాగా భారత్కు చెందిన అఖిలపక్ష బృందాలు అనేక దేశాల్లో పర్యటిస్తున్నాయి. పాకిస్తాన్ తీరును సమర్థవంతంగా ఎండగడుతున్నాయి.